మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత నేను ధ్యానం చేస్తాను సార్. మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందా? 4 ఏళ్ళుగా 5 ఏళ్ళకి అవుతుంది. అరే, కన్ను మూసి కన్ను తెరిచే లోపలే శ్వాస ఆగిపోతుంది. అలాంటప్పుడు నేను 5 ఏళ్ళ తర్వాత ధ్యానం చేస్తానంటే క్యా బాత్ హై, క్యా బాత్ హై. అదే చెప్తాను మాట. దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. 5 ఏళ్ళకి చేస్తా, 10 ఏళ్ళకి చేస్తా ధ్యానం అనేది కరెక్ట్ కాదండి. చివరికి చెప్తా, తనను తాను తెలుసుకుని ఆ స్థితిలో జీవిస్తుంటాం. మనము ఆత్మ ఆత్మ అనే భావంతో ఉండాలి. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. అందుకే గురువుగా చెప్పేవారు, బర్త్డేని బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మా అబ్బాయి బర్త్డే అయితే నేను అందరికి ఫోన్ చేసేవాడు, రండి 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 మా అమ్మాయి బర్త్డే అది అందరికి పిలిచి బాగా కేక్ పెట్టి అది ఎంజాయ్ చేసేవాడు. మా అమ్మ చనిపోతే నేను అలాగే చేశాను. అందరికి ఫోన్ చేశాను, మా అమ్మ చచ్చిపోయింది రాను 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 పిలిచి అందరికీ బాగా కేకులు పెట్టి స్వీట్లు పెట్టి ఎంజాయ్ చేశాను. పత్రించి వారు కూడా శరీరం వదిలేస్తూ నేను అక్కడే ఉన్నా సార్. అందరూ డ్యాన్సులు చేశారు, అందరూ స్వీట్లు పంచుకున్నారు. అది పత్రించి గారు గొప్పతనం. మరి ఈరోజు పత్రించి అనే ఒక గురువు గారు ఒక మెసేజ్ ఇచ్చారు. నాకు ఆయనతో